నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీకు అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ఆంధ్ర క్రిస్టియన్ కర్మ సంఘం యొక్క బిడ్డలకు ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని బిడ్డలారా, మీరు చేసినటువంటి ప్రార్థన బట్టి దుబాయ్ నుంచి ఇండియా దేశం క్షేమంగా ప్రభు నన్ను తోడుకొని వచ్చారు. మెట్టికి మరి నాకు ఆరోగ్య విషయంలో ప్రతి విషయంలో కూడా ప్రభు ఎంతగానో సహాయం చేశారు. కేవలం మీ యొక్క ప్రార్థనలు బట్టి అవి జరిగింది అని నేను విశ్వసిస్తూ ఉన్నాను. మరి ఆంధ్ర క్రిస్టియన్ కర్మ సంఘం యొక్క పెద్దలకు మరొకసారి వందనాలు చెల్లిస్తున్నాను. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన ప్రభు మన యొక్క రక్షకుడు, మన విమోచకుడు, సమస్త బలహీనతలు ఇచ్చే దేవుడు. ఆయన కాపుదల, ఆయన సంరక్షణలో మీరు మేము అందరం క్షేమంగా ఉన్నామని మరి తలస్తూ ఉన్నాను. ఏది ఏమైనప్పటికీ ఈ కరోనా వైరస్ ద్వారా మరి బిడ్డలు అనేక మంది జాబులు లేకుండా ఆర్థికంగా మరి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వారందరి గురించి కూడా నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. అలాగే మరి గర్భిణీ స్త్రీల విషయంలో కూడా మరి ప్రార్థన చేస్తూ ఉన్నాను. మీరు కూడా ప్రార్థన చేయండి. ఏది ఏమైనప్పటికీ ప్రభువు మనకి తిరిగి మరలా మంచి రోజులు, పూర్వదినములలో ప్రభుని ఎలా ఆరాధించుకున్నామో, ఎలా గణపరిచామో, ఆ రోజులు తిరిగి ప్రభు మనకి ఇస్తారని మరి విశ్వాసంతో ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రార్థన చేస్తున్నటువంటి వారందరి కొరకు కూడా మరి ప్రభు పేరట ప్రేయర్ చేస్తూనే ఉన్నాను. ఏది ఏమైనప్పటికీ ఎటుపోయినా ఇరికింపబడిన వారుగా మనం ఉన్నాం. అయినను ప్రభు మనకు సహాయం చేస్తారు, నిశ్చయంగా సహాయం చేస్తారు. ఎందుకంటే ప్రభు మీద మనం ఆనుకున్నాం. ఎన్ని ఇరుకుల్లో ఉన్నా, ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా, ఎలాంటి సమస్యలు మనల్ని ఆవరించి ఉన్నా కానీ ఆ సమస్యలకు మించినటువంటి దేవుడు, గొప్ప దేవుడు, మనం ఆరాధిస్తున్నటువంటి యేసయ్య. కనుక మీ కొరకు నేను ధ్యానించుకున్నా. మత్తయి సువార్త 7వ అధ్యాయము 13-14 వచనాలలో 2 విషయాల గురించి చెప్పారు. ఒకటి ఇరుకు ద్వారము, మరొకటి విశాల మార్గం. ఇరుకు ద్వారము ఈ లోకమునిచ్చి పరమునకు వెళ్ళే మార్గం ఇరుకు ద్వారం అని మనం విశ్వసించాలని, ఈ లోకంలో ఇరుకు ద్వారమును ప్రవేశించే మనకు పరలోకములో ఆనందకరమైనటువంటి ద్వారము, ఆ ద్వారానికి ఆయన స్థలంలోనికి మనం వెళ్ళే మార్గము ఇరుకు ద్వారం అని ప్రభు చెప్తూ ఉన్నారు. విశాల మార్గము దేంతో పోల్చబడ్డది అంటే లోకముతో పోల్చబడ్డది. లోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలతో పోల్చబడ్డది. ఈ లోక సంబంధమైనటువంటి యొక్క మార్గము అది పాతాళ మార్గముకు దారి ప్రభు యొక్క వాక్కు. ఆయన చెప్తున్నటువంటి మాటల గురించి మనము లోపలికి వెళ్ళి ఆలోచన చేసినట్లయితే పరిశుద్ధాత్మ సహాయంతో కొన్ని విషయాలు మీతో నేను మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాను. వాక్యం చదువుతూ ఉన్నాను. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు,
జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దానిని కనుగొని వారు కొందరే. ఇక్కడ రెండు గుంపులు మనకు కనబడుతూ ఉన్నాయి, ఇక్కడ రెండు మార్గాలు మనకు కనబడుతూ ఉన్నాయి. ఇది చాలా జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే ప్రభు చెప్పాలనుకుంటున్నటువంటి యొక్క ఆ సందేశం ఏమిటి, ఆయన మనకు నేర్పించాలనుకుంటున్నటువంటి యొక్క పాఠం ఏంటి అన్నది ఆలోచన చేస్తే ఇరుకు ద్వారా ప్రవేశించడానికి మనం ఏమాత్రం కూడా ఇష్టపడమండి. ఇరుకు ద్వారము మనకి ఇబ్బందికరంగా ఉంటుంది. ఇరుకు ద్వారము మనకి ఆకలి దప్పులు కలగజేస్తూ ఉంటాయి. విశాలతే చాలా ఆనందంగా ఉంటుంది, సంతోషకరంగా ఉంటుంది, సుఖ సౌఖ్యాలు కనబడినట్లుగా ఉంటాయి. సరే, మనం లోతుకు వెళ్లే ముందు పరిశుద్ధాత్మ సహాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకున్నాం. మహోన్నతుడైన మా తండ్రి, ఈ వాక్యం ద్వారా సూటిగా మాతో మీరు మాట్లాడండి. నువ్వు మహోన్నతుడు అని, మహాగణుడు అని వందనాలు చెల్లిస్తున్నాను. నీ వాక్యపు లోతులో ఉన్నటువంటి అనుభవాలు మాకు నేర్పించండి. మీ వాక్యపు యొక్క విలువ మీరు ఇస్తున్నటువంటి సందేశం ద్వారా మేమున్నటువంటి ఈ పరిస్థితుల్లో ఎటువంటి మనసు కలిగి మేమున్నామో, ఎటువంటి భయం కలిగి ఉన్నామో మేము తెలుసుకునే భాగ్యమును దయచేయండి. వ్యక్తిగతంగా మాతో మీరు మాట్లాడమని యేసు పరిశుద్ధ నామములో బ్రతిమలు వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈరోజు మెసేజ్ యొక్క టైటిల్ గమనించాను. ప్రస్తుతం మనము ఇరుకు ద్వారంలోనే మనం ఉన్నాం. దేవుని బిడ్డలకు ఇది చాలా ఇరుకు మార్గం. దేవుని భక్తులకు ఇది చాలా ఇరుకు మార్గముగా ఉంది. ఎందుకు అంటే, పూర్వము మనము దేవుని మందిరానికి వెళ్ళి ధారాళంగా ఆరాధన చేసుకునేవాళ్ళం, ప్రభు సన్నిధిలో ఆనందించేవాళ్ళం. కానీ ఈరోజు దేవుని మందిరాలు కరువైపోయాయి. మనిషికి రాగాలు కరువైపోయాయి. ఈరోజు మన సంఘ బిడ్డలు, లోకంలో ఉన్న బిడ్డలు, ఆత్మ సంబంధులు, అనేక కుటుంబాలలో కరోనా వైరస్ ద్వారా చనిపోయిన వారి వెళ్ళలేనటువంటి పరిస్థితుల్లోనూ మనం వెళ్ళిపోయాం. మన భక్తి మనకు ధైర్యం పుట్టించలేనటువంటి పరిస్థితుల్లోనూ మనం వెళ్ళిపోయాం. ఇప్పుడు మనం ఉన్నటువంటి పరిస్థితి చాలా ఇరుకు మార్గము, ఇరుకు పరిస్థితి అన్నది మనకు అర్థమవుతూ ఉంది. కానీ నిజానికి మనిషి కుమారుడి యొక్క రాకడ, ఆ రాకడకు సూచనలు, ఆ రాకడకు జరగబో సంభవాల గురించి ప్రభు మాట్లాడుతూ, మనిషి కుమారుడు వచ్చు రాకకు, ప్రత్యక్షతకు కొన్ని సూచనలు ఆయన ఇచ్చారు. ఆయన ప్రత్యక్షమయ్యే సమయానికంట ఆయన వధువును వెంట పెట్టుకుని భూమి మీద మిగిలినటువంటి శాశ్వత కొరకు ఆయన వచ్చినప్పుడు ప్రజలు ఎలా ఉంటారంటే, ఆయన ఒక ఓడను నిర్మిస్తూ, ఆ ఓడ నిర్మాణంలో తన కుటుంబం వారు మాత్రమే సహాయం చేస్తూ ఉన్నారు. ఆ దైవజనుడి యొక్క కుటుంబంలో ఆయనతో కలిసి 80 మాత్రమే ఉన్నారు. లోకంలో ప్రజలు కోటాన కోట ప్రజలు ఉన్నారు. వారు వచ్చి ఈ యొక్క సేవకుని అడుగుతూ ఉన్నారు, ఈ యొక్క ఓడ నిర్మాణం ఎందుకు చేస్తూ ఉన్నావు?
ఈ ఓడను నువ్వు ఎక్కడ నడిపిస్తావు అని వాళ్ళు అడుగుతూ ఉన్నప్పుడు ఆ దైవ సేవకుడు చెప్తున్నటువంటి మాట ఏంటి అంటే, ప్రభువు నాతో చెప్పారు, భూమి మీద నేను వర్షమును కురిపిస్తాను, ప్రచండమైనటువంటి పోబోతూ ఉంది గనక ఈ తరంలో నీవు ఒక్కడివే యథార్థవంతుడుగాను నీతిమంతుడుగాను నాకు కనపడ్డావు. భూమి మీద ఉన్నటువంటి సమస్త మానవాళిని, సమస్త జీవరాశులను నేను చంపబోతూ ఉన్నాను. వారు నా మనసు మీద వారు దెబ్బ కొట్టారు. నేను దేవుడిని అని వారు ఎరగనటువంటి పరిస్థితుల్లో వారు ఉన్నారు. గనుక విశ్వసించి మీరు కూడా ఈ ఓడ నిర్మాణంలో మీరు కూడా సహకరించినట్లయితే మనందరూ కూడా తప్పింపబడతాం. నా ప్రభువును చెప్పినటువంటి మాటను మీకు నేను తెలియజేస్తున్నానని సువార్త ప్రకటిస్తే ప్రజలు ఆ యొక్క దైవ సేవకుడిని హేళన చేశారు. ఆకాశం చూడు, ఆకాశంలో ఎటువంటి మార్పు లేదు, ఇతని గంట వర్షం కురుస్తుందంట, అందరూ చచ్చిపోతారంట, దేవుడు ఇతరుతో చెప్పాడంట అని హేళన చేస్తారంట. ఆనాటి స్థితికి ఈనాటి స్థితికి తేడా ఏమి కనపడలేదు. గొంతెత్తి సువార్త చెప్పేస్తూనే ఉన్నారు, హేళన చేసేటటువంటి వారు హేళన చేస్తూనే ఉన్నారు, తినుచూ తాగుచూ ఉన్నటువంటి వారు ఆ విధంగానే ఉన్నారు, పెళ్లి చేసుకునేటటువంటి వారు ఆ విధంగానే చేసుకుంటూ ఉన్నారు. గమనించండి, చనిపోయేవారు చనిపోతూనే ఉన్నారు, భర్తలు చేసుకునే వాళ్ళు భర్తలు చేసుకుంటూనే ఉన్నారు, పిల్లలు కనేవారు పిల్లలు కంటూనే ఉన్నారు, గర్భం దాల్చేవారు గర్భం దాల్స్తూనే ఉన్నారు. కానీ ఆ సేవకుడు చెప్పినటువంటి సువార్తను మాత్రం వారు ఏమాత్రము కూడా చెవులు పెట్టలేదు. కారణం ఏంటి అంటే, ఈ లోకనాథుడైనటువంటి సాతనుడు వారి మనసుకు వారి మనోనేత్రము మూసివేశాడు, అంధత్వం కలిగజేశాడు. గనక నేడు గొంతెత్తి ఎంత సువార్త చెప్పినప్పటికీ వినే మనుషులు కరువైపోయినట్లుగా మనం చూస్తా ఉన్నాం. యవనస్తులు చెప్తే వాళ్ళకి హేళన. నేను నా జీవితం ఒకప్పుడు అని చెప్తే లోకస్తులకి హేళన. నిజ దేవుణ్ణి నిజంగా ఆరాధించే గుంపు లేదు. నిజంగా ఆరాధించే గుంపుకు ఇరుకు, ఇబ్బందులు, సమస్యలు. విశాలంగా ఉండే వారికి ఆనందము. ఇతరులు కొట్టాలని, ఇతరులు చంపాలని, ఇతరులు హేళన చేయాలని, ఇతరుల యొక్క పరిస్థితులు బట్టి అవహేళన చేయాలని లోకస్తులు, లోకనాథులు వారు విశాలమైనటువంటి మార్గాన్ని ఎన్నుకుంటున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ రెండు మార్గాలలో శ్రేష్టమైనటువంటి మార్గం ఏదో ఈ వాక్యం విను వెంటనే తెలుసుకున్నట్లయితే నా ప్రభు సన్నిధిలో ఆ ఇరుకు ద్వారమున ప్రవేశించడానికి, ఆయన వాక్కును ఆలకించేవారుగా, ఆయన మాటలు చెవులు పెట్టేవారుగా, ఈ లోక సంబంధమైనటువంటి యొక్క ఆనందమును విడిచిపెట్టి, ఈ లోక సంబంధమైనటువంటి యొక్క ఆచారాలు విడిచిపెట్టి, ఈ లోక సంబంధమైనటువంటి భక్తిని విడిచిపెట్టి పర సంబంధంగా ప్రభుకి ఇష్టలుగా ఉండడానికి, ఆయనకి ఇష్టమైనటువంటి కార్యములు చేయాలి అంటే నీ జీవితంలో ఈరోజు నోవహు గారిని ఒక మోడల్గా నువ్వు పెట్టుకున్నట్లయితే, నోవహు యొక్క జీవితంలో ప్రభువు మాట మాత్రం ఆయన విన్నాడు. లోకస్తుల మాట వినలేదు, లోకనాథుల మాట వినలేదు, లోకములో ఉన్న వాటి వైపు ఆయన చూడలేదు. 120 సంవత్సరాలు ప్రభువు చెప్పింది చెప్పినట్లుగా ఆయన చేయడానికి ఆయన గమనించండి నాజీరు చేసుకున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం.
ఆయన వాగ్దానాలు విశ్వసించినట్లుగా మనం చూస్తున్నాం. విశ్వసించిన వెంటనే ఆయన ఓడ నిర్మాణమును ప్రారంభించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఇది అనుకూల సమయము, మిక్కిలి అనుకూలమైనటువంటి సమయము. ప్రభు కొరకు మనం జీవించాలి, ప్రభు చెప్పినట్లుగా మనం చేయాలి, ప్రభువును ప్రవేశించాలి. ఎందుకంటే లోకము చాలా విశాలంగా ఉంటుంది. ఆ విశాల మార్గంలో పోయినటువంటి గుంపు తిరిగి ప్రభు యొక్క మార్గంలోకి ఎట్టి పరిస్థితుల్లోనూ వారు రాలేరు. దేవుని యొక్క రాకడకు, ఆ యుగ సమాప్తి యొక్క సూచనలకు ఎన్నో సాదృశ్యాలు నా ప్రభు మన ముందు ఉంచారు. పరిశుద్ధ గ్రంథంలో మన కొరకు రాయించారు. ఈ భయంకరమైన దినాల్లో రోజు రోజుకి కూడా కరోనా వైరస్ అత్యధికంగా మరి విస్తారంగా వ్యాపిస్తా ఉంది. ఈ పరిస్థితుల్లో నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నా రెండు చేతులు జోడించి ఆనబెట్టి నేను చెప్తూ ఉన్నా, నీవున్న స్థితిలో, నీవున్న ప్రాంతంలో, నీవు నివసిస్తున్న నీ గృహంలో నీ వారిని రక్షించడానికి నువ్వు ఓడ నిర్మాణం చేసుకుంటున్నావా? లేక ఆనాడు ఆ సమాజము, ఆ లోకము నోహుని హేళన చేసినట్టుగా ఆ గుంపులో ఒకవేళ ఉన్నావా? గమనించిన నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నా ప్రభు సెలవిస్తున్నటువంటి ఒకసారి వాళ్ళకి, నా ప్రభు చెప్తున్నటువంటి యొక్క మాటలను మరి పెడ చెవులు పెట్టడానికి వీల్లేదు. ప్రభు మన కొరకే ప్రాణ సంవత్సరాల క్రితము నాకు ఒక కళ వచ్చిందండి. ఆ కళ అంటే సుదీర్ఘమైనటువంటి కళ. ఆ కళలో ఎటువంటి యొక్క డిస్టర్బెన్స్ లేదు, చక్కగా నిద్రపోతూ ఉన్నాను. ఆ కళలో ఆ ప్రత్యక్షత కనబడతా ఉంది. నేను, నా భార్య, నాకు ఇద్దరు పిల్లలు, కుమారులు, చిన్న చిన్న పిల్లలు. మరి నేను రక్షణ పొందినటువంటి యొక్క సంఘము ఏదైనా ప్రార్థన సహవాసం హైదరాబాద్, ఆ సంఘంలో ఎదుగుతున్నటువంటి దినాల్లో వచ్చినటువంటి కళ. మాకు ఒక వర్తమానం వచ్చింది. ఒక ప్రాంతంలో మీటింగులు జరుగుతూ ఉన్నాయి. ఒక ఎడారిగా ఉంది. ఆ ఎడారి ప్రాంతంలో మేమందరం కూడా వెళ్తూ ఉంటే కొంత దూరం వెళ్ళేటప్పటికి ఆ ఏరియా అంతా నిర్మానుష్యంగా ఉంది. లైట్లు లేవు, చీకటి, కేవలం కాళ్ళదారి మాత్రమే ఉంది. ఆ యొక్క ప్రాంతం దాటి వెళ్తేనే మేము వెళ్ళాలనుకుంటున్నటువంటి ఆ యొక్క మీటింగ్స్ మేము వెళ్ళగలం. వెళ్తూ ఉన్నప్పుడు ఆ చీకటిలో మరి 3 గుంపులుగా మేము ఆ తప్పిపోయాం మార్గాన్ని తప్పిపోయినప్పుడు మరి నాతో కలిసి ఉండవలసినటువంటి నా భార్య బిడ్డలు మరి అందరూ కలిసి ఒక చోటకి వెళ్ళాలని ప్రయాణం అయ్యాం, కానీ అందరూ కలిసి వెళ్ళలేకపోయాం. నాలో వేదన కలుగుతూ ఉంది. నా భార్య బిడ్డలు ఎక్కడ ఉన్నారు, ఎక్కడికి ఎలా వెళ్ళారు, వ్యవజనులతో ఉన్నారా, లేకపోతే వాళ్ళు కూడా వేరైపోయారా, అర్థం కానిటువంటి పరిస్థితుల్లో మరి నాకు హృదయం మదన పడుతూ ఉంది. వెళుతూ ఉన్నాం. వాళ్ళు కూడా అలా వస్తూనే ఉన్నారు, వాళ్ళు కూడా వెళ్తూనే ఉన్నారు. సేవకులు అంటున్నారు నా భార్యతో, అమ్మ నువ్వు కంగారు పడవద్దు, ఎలీషా తప్పనిసరిగా రావాల్సినటువంటి మార్గానికి వస్తాడు, మనం కూడా వెళ్ళవలసిన మార్గాన్ని మనం వెళ్తాం ఖచ్చితంగా. ఆయన అలా వస్తూ ఉన్నారు. అయితే ఆ కళలో ఆ 3 గుంపుల గురించి నేను చూస్తూ ఉన్నాను, కానీ నా భార్య ఎవరితో ఉన్నది ఏంటి అన్నది నా హృదయంలో ఆ తప్పిపోయినటువంటి మార్గం మాత్రమే నాకు. చూసిన వెంటనే నా ముందు ఒక ధ్రువతార ప్రత్యక్షమైనట్లుగా ఆనందము మరి ఆ అత్యధికమైనటువంటి ఆనందము నాలో నుంచి ప్రారంభమైంది. గమనించండి. ఆ విధంగానే వారు కూడా వస్తున్నటువంటి వారిలో దేవజనులు, నా భార్య బిడ్డలు కలిసి ఉన్నారు. వాళ్ళు కూడా ఆ కాంతిని చూస్తారు. కాంతిని చూసి వాళ్ళు అనుకుంటున్నారు, నాలో నేను అనుకుంటూ ఉన్నాను. ఏమనంటే తప్పనిసరిగా లైట్ చూస్తే తప్పనిసరిగా అక్కడ ఒక సిటీ ఉందని, లేక అక్కడ మీటింగ్లు జరుగుతున్నాయని ఒక ఆలోచన జ్ఞానంతో ఖచ్చితంగా అక్కడికి వస్తాం, అక్కడ మనం కూడుకుంటామని చెప్పేసి కాళ్ళ నడకన ఎంత నడుస్తున్నామో తెలియదు, కానీ మరి వాటి నుంచి వాళ్ళు వస్తున్నారు, నా నుంచి నేను వెళ్తా ఉన్నాను, ఆ లైట్ని సమీపించాను. అయితే మధ్యలో ఉన్నటువంటి ఒక గుంపు
వారికి మాత్రం ఆ లైట్ కనిపించడం లేదు. వాళ్ళు తిరుగులాడుతూ ఉన్నారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, వేదన చెందుతూ ఉన్నారు. మరి మేము వెళ్తున్న మార్గం సరైందా కాదా అర్థం కానటువంటి పరిస్థితులు. కానీ ధ్రువతారగా కనబడుతున్నటువంటి ఆ లైట్ను సమీపించాలని చెప్పి త్వరగా శక్తిని కూడగట్టుకుని ఆ మీటింగ్ సమయం మరి అవ్వకుండా వెళ్ళాలని చెప్పి ఆతృత పడుతూ పరుగున వెళ్తూ ఉంటే మరి చెట్టు చివరకు ఆ మార్గం గుండా మేము వెళ్ళినప్పుడు ఆ లైట్ దగ్గర మేము వెళ్ళేటప్పటికి అక్కడ మరి ఒక పెద్ద సభ జరుగుతూ ఉంది. దేవునికి మహిమ కలుగును కాక. అక్కడ సభ జరుగుతూ ఉంది. ఆ సభలోనికి వెళ్ళి నేను చూస్తా ఉన్నాను, ఎక్కడ ఉన్నారు దైవజనులు, మరి ఆ తప్పిపోయినటువంటి వారు అని చూస్తూ ఉన్నప్పుడు దైవ సేవకులు కూడా అటు నుంచి వచ్చి కలుసుకొని ఒకరము ఆనందంతో ఒకరము మరి ఆ చేతులు కలుపుకొని మరి హత్తుకుని మరి మేమందరం కలిసినప్పుడు మేము అటు గుంపు ఇటు గుంపు కలిసి మరి రావాల్సినటువంటి మరో గుంపు ఏమైపోయారని మేము చూస్తూ ఉన్నప్పుడు వారు మీటింగ్ అయిపోయింది కానండి, వారు మాత్రం రాలేదు. గమనించండి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేను ఒక వాక్యం సెలవిస్తా ఉన్నాను. ఇరుకు ద్వారము నేనే అని సెలవిస్తూ ఉన్నాడు దేవుడు. లోకమునకు వెలుగు నేనే అంటున్నాడు. నన్ను వెంబడించేవాడు చీకటిలో నడవక వెలుగులో నడుస్తాడని సెలవిచ్చినటువంటి దేవుడు ఆయన ధృవతారగా ఆయన ప్రత్యక్షమైనటువంటి ఆశపడి మేము వెళ్ళినప్పుడు ఆ మార్గాన్ని మేము కనుగొనగలిగాం. ఆ మార్గాన్ని కనుగొనాలని మరి ఆ బయలుదేరినటువంటి మరికొందరు ఆ మార్గాన్ని కనుగొనలేక వారు చీకటిలో ఉండిపోయినట్లుగా మనం చూస్తా ఉన్నాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. బిడ్డలతో కలిసి ఆ నోవహు గారు ఓడలోనికి వెళ్ళిన తర్వాత ఈ లోకములో ఉన్నటువంటి వారు, లోకాన్ని అబద్ధంగా ప్రేమించి దాన్ని అనుభవిస్తున్నటువంటి వారు, మేము సేవకులు అని చెప్పి, మేము గొప్పవారు అని చెప్పి, మేము నీతిమంతులు అని చెప్పి, మాకు ఒక ఉన్నతమైన వంశవారు అని చెప్పినటువంటి వారు అందరూ కూడా ఎప్పుడైతే ఆకాశంలో చినుకులు పడుతూ ఉన్నాయో అప్పుడు గమనించిన దైవజనుడు ప్రకటించినటువంటి సువార్తను జ్ఞాపకం తెచ్చుకున్నారు. నువ్వు గమనించావా నీ బాగున్నప్పుడు? నీవు గమనించావా ఆ సత్యవాక్యమును బోధించినప్పుడు? గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, కరోనా వైరస్ టచ్ చేసినట్లుగా ఆకాశం నుంచి చినికి ఎప్పుడైతే లోకం అప్పుడు దైవజనుడు నిర్మాణము చేసినటువంటి ఆ ఓడ వారు గుర్తొచ్చింది. గమనించండి. ఈ మార్గము ఎంతో కష్టపడి నిర్మాణం చేసినటువంటి మార్గము ఆ ఓడలోనికి ఉచితంగా ప్రవేశించాలని చెప్పి వారు పరుగున వస్తా ఉంటే ఇక్కడ నోవహు ఓడ గమనించండి, ఓడ అంతా కూడా నింపబడ్డారు. నోవహు కుటుంబం అంతా కూడా దైవ సేవకుల కుటుంబం అంతా అందులో ప్రవేశించారు. దేవుడు బయట నుంచి ఆ డోర్ని మూసేస్తా ఉన్నాడు. గమనించండి, అంతవరకు తెరుచుకుని ఉన్నది. ప్రయాసపడి భారం మోసుకొని చిన్న సమస్యలారా నా యొద్దకు రమ్మని పిలిచి నిన్ను ప్రేమతో పిలిచినటువంటి పిలుపును నీవు గ్రహించలేకపోతూ ఉన్నావా? ఆ సత్యదేవుని సత్యవాక్యమును నీవు ఏనాడైనా విన్నావా? విననట్టుగా ఉన్నావా? ఇదిగో ఆ ఉగ్రత దినాన్న ఆ ద్వారం మూయబడిన తర్వాత నీవు వచ్చి అంత రొమ్ము కొట్టుకున్న నిష్ప్రయోజనమే. లోకాన్ని నా ప్రియమైన దేవుని బిడ్డలారా, లోకాన్ని అమితంగా ప్రేమిస్తే ఆ ఉగ్రత దినాన్ని మనం తప్పించుకోలేము. ఎందుకో తెలుసా? నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప పరలోక రాజ్యము ఎవడు ప్రవేశించలేడని చెప్పిన సత్యదేవుడు యేసు క్రీస్తు చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? ఇరుకు ద్వారమున ప్రవేశించుడి. నా రెండు చేతులు జోడించి చెప్తూ ఉన్నాను. మేము వెళ్ళాలనుకున్నటువంటి ఆ దేవుని మందిరానికి మధ్యలో గాఢాంధకారం మమ్మల్ని కమ్మింది. సమస్యలు మమ్మల్ని కమ్మిని. ఆ గాఢాంధకారపు లోయలలో మా దారులు గమనించండి వేరు చేయబడ్డాయి.
కానీ మా ప్రయాసము క్రీస్తునందు వ్యర్థము కాలేదు అంటాడు పౌలు. ఆ మార్గము గుండా వెళుతూ ఉన్నప్పుడు, ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధికి వెళ్ళాలి అన్నా, దేవుని ఆశీర్వాదం పొందాలన్నా, దేవుని యొక్క కృపను పొందుకోవాలన్నా, ఆయన రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోవాలన్నా మధ్యలో అగ్ని వంటి సమస్యలు వస్తాయి, బాధించే సమస్యలు వస్తాయి, నిన్ను హేళన చేసే సమస్యలు వస్తాయి. నువ్వు నడుస్తున్న మార్గంలో, స్వచ్ఛ మార్గంలో నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ ఎడారిలో మా ప్రయాసం వ్యర్థం కాలేదు. పలు శ్రమలు ఎదురైనప్పటికీ, గడాంధకారం మమ్మల్ని కమ్మినప్పటికీ వెళ్ళవలసిన మార్గానికి ప్రభు మమ్మల్ని నడిపించాడు. కేవలం ఏంటో తెలుసా, ఆయనలో నడవాలి అంటే ఆ 119వ కీర్తనలో 103వ వచనంలో ఆయన అంటాడు, నీ వాక్యము నా త్రోవకు వెలుగును, నా పాదములకు దీపమునై ఉన్నది అంటాడు. ఆయన వాక్యం అంట మన త్రోవకు వెలుగుగా ఉంటుంది. ఆయన వాక్యము మన పాదములకు దీపంగా ఉంటుంది. మనం వేసే ప్రతి అడుగులోనూ కూడా ఆయన వెలుగు ప్రత్యక్షతను మనం చూడగలుగుతాం. ఆ కృపామయుడైనటువంటి దేవుడు, ఆ సత్యవంతుడైనటువంటి దేవుడు, ఆ లోకమునకు వెలుగై ఉన్నటువంటి ఆ దేవుడు యేసుక్రీస్తు మన మార్గమంతటిలో ఆయన వెలుగై మనల్ని నడిపిస్తాడు. ఆయన దీపమై మనల్ని ఆదరిస్తూ ఉంటాడు. ఆయన చీకటిలో ఆయన వెలుగై నడుస్తాడు. ఆ యొక్క ఎండ దెబ్బకు తగలకుండా ఆయన మేఘంగా ఉండి నడిపిస్తాడు. కారు అరణ్యములో ఇజ్రాయేలు ప్రజలను 40 సంవత్సరాలు ఆయన పగలు మేఘస్తంభంగాను, రాత్రి అగ్నిస్తంభంగాను ఉండి నడిపించినటువంటి దేవుడే. ఆయన మార్గంలో మనం నడుస్తూ ఉన్నప్పుడు శ్రమలు వచ్చినట్టుగా ఉంటాయి, కానీ వాటంతట అవే పటాపంచలు అయిపోతూ ఉంటాయి. మన మార్గం మాత్రం సరళం అయిపోతూ ఉంటారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యమును విశ్వసించినట్లయితే మనం నడుస్తున్నటువంటి మార్గము ఇరుకు మార్గం అని మనం విశ్వసించాలి. ఎంత శ్రమలు భూమి మీదనికి వస్తూ ఉంటాయో, ఎన్ని నిందలు వస్తూ ఉంటాయో, ఎన్ని అవమానాలు నీకు వస్తూ ఉంటాయో, అవన్నీ కూడా నిన్ను తెల్లని ముత్యం వలె కడుగుతూ ఉంటాయి. శ్రమలలో మనం విధేయతను నేర్చుకుంటూ ఉంటాం, ప్రభు మీద ఆధారపడుతూ ఉంటాం, ప్రభువే మనకు సహాయం అని నిరీక్షిస్తూ ఉంటాం. నీ విశ్వసించిన ప్రకారంగా విను వెంటనే నీ జీవితంలో అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. మనకిష్టమైనటువంటి భక్తి చేస్తున్నటువంటి ఆచార సంఘాలతో, గుంపులతో మనం ఉండడానికి వీల్లేదండి. మనం మారాలి, రూపాంతరం చెందాలి. మనసు మారి రూపాంతరం చెందాలి. నువ్వు ఒక కొత్త వ్యక్తిగా మార్చబడాలి. ఒక పవిత్రమైనటువంటి మనస్సు మనం కలిగి ఉండాలి. లోకస్తులు మెప్పించే జీవితం మనకు వద్దు, ప్రభువును మెప్పించే జీవితం మనకు కావాలి. లోకములో లోకస్తులకు మనం అనుకూలంగా ఏదైనా చేస్తే వారు మనల్ని మెచ్చుకుంటారు. వారు చెప్పినట్టు వింటే మెచ్చుకుంటారు. వారు చెప్పినట్టు వాక్యం చెప్తే వారు ఆనందపడతారు. వారికి మెచ్చినట్టుగా ఆశీర్వాదాలు ఇస్తే వారు మెచ్చుకుంటారు. ఆ సేవకుడు మంచోడు, ఆ సేవకురాలు మంచిది, ఆ సంఘం మంచిది అంటారు. కానీ పరలోకమునకు మార్గము, ఆ మార్గంలో పలు నిందలు, అవమానాలు వస్తూ ఉంటాయి.
ఎప్పుడు చూసినా ఇటు జీవితం ఇంతేరా, ఏం బాగుపడ్డాడురా, దేవుణ్ణి నమ్ముకుని ఏం సాధించాడురా, చిట్ట చివరికి ఏమైందిరా అంటారు. కానీ నువ్వు బ్రతుకుతున్నది, నువ్వు నడుస్తున్నది ఆ మార్గము క్రీస్తు మార్గం అని మనము విశ్వసించాలి. అలా విశ్వసించి మనం వేసే ప్రతి అడుగు కూడా ఆయన చూపించే వెలుగులో పడుతుంది. ఒక దిన సురక్షితంగా ఆయన రాజ్యాన్ని మనం వెళ్తాం. అందుకొరకు నీవు బ్రతుకుతున్నది రీతిగా సెలవిస్తా ఉంది. నేను అంతా చెప్పను కానీ ఈ సత్య వాక్కును విన్నట్లయితే ఈరోజు ఒక కొత్త ఆలోచన మనలో కలుగుతుంది. ఈ 42వ కీర్తనలో కీర్తనకారుడు 1వ వచనంలో అంటున్నారు, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుతూ ఉన్నది. దుప్పి ఎడారిలో జీవిస్తుంది. ఈ ఎడారిలో భయంకరమైన అనేక జీవరాశులు జీవిస్తూ ఉంటాయి. వాటిలో ఒకటి దుప్పే చూసినప్పుడు ప్రతి వారికి ముచ్చట కలుగుతుంది. చాలా అందమైనటువంటి దుప్పే మనం చూసినప్పుడు మన మనసుకు ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. వాళ్ళని మరి త్రాగుతూ జీవిస్తారు. అలా ఆనందంగా గడుపుతున్నటువంటి తన జీవితంలో ఒకరోజు అదే అడవిలో అదే పొదలలో దానితో జీవిస్తున్నట్లుగా దూరంలో ఉంటున్నటువంటి కొన్ని అడవి నక్కలు ఉంటాయి, సింహాలు, పుల్లు ఉంటాయి. కానీ ఇక్కడ రాయబడినటువంటి సందేశంలో ఎడారి ప్రాంతంలో ఒక భక్తుడు కూడా దాని గురించి రాస్తూ ఆహారాన్ని బాగా భుజిస్తాయి. వాటికి అమితమైనటువంటి ఇష్టం. మాంసం అంటే సచ్చేట అంత ఇష్టం వాటికి. పుల్లుని సేవాలంటే మరింత ఇష్టం. కంపు కొట్టే వాసన అంటే మరింత ఇష్టం వాటికి. ఏమండి, ఈ చక్కగా ఉన్నటువంటి దుప్పిని అడవి కుక్కలు చూసి అబ్బా మంచి ఆహారం దొరికిందని పాపం ఆ చిన్న జీవరాశిని దొంగ చోటున దొంగ దెబ్బ తీస్తూ వాటిని దవడలు లాగి మరి యొక్క తను మరణ భయం చేత తప్పించుకోవాలని, అది విడిపించుకోవాలని పోరాటం చేస్తా ఉన్నప్పుడు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కొక్కసారి అంట ఆ దవడ పట్టుకున్నటువంటి పళ్ళల్లో ఆ యొక్క అడవి ఒకవేళ తన అదృష్టం బాగుండి అనేక కుక్కలు తనతో లేకుండా దాన్ని వెంబడించకుండా ఉంటే ఆ ప్రాణ భయంతో దిక్కుతోచక ఎటువంటి అంటే పరిగెట్టుకుని వెళ్ళిపోతుంది. చాలాసార్లు రౌడీయిజం చేసినటువంటి వారు కానీ, లేకపోతే కొట్లాడేవారు కానీ, ఇతరులు కొట్టేవారు కానీ ఆ పోట్లాడుతూ ఉన్నప్పుడు కూడా ఇటువంటి సందర్భాలు చాలా జరుగుతూ ఉంటాయి. కొంతమంది శక్తి లేకపోయినా కానీ నోటు దురదతో బలవంతుల మీదకు వెళ్ళిపోతూ ఉంటారు. అప్పుడు ఆ పోరాటంలో వారు తల పగిలి కొంతమంది మరణ భయంతో పరుగులెడుతూ రక్తం కార్చుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు, పారిపోతూ ఉంటారు. కొంతమంది ఆ కసి తీరక ఏం చేస్తారంటే ఆ కారిపోతూ పరిగెడుతున్నటువంటి వ్యక్తి వెనకాల కట్టె పట్టుకుని పరిగెడుతూనే ఉంటారు, కొట్టి చంపాలని. కొంతమంది సర్లే దెబ్బ తగిలింది కదా ఆడికి ఇప్పుడైనా బుద్ధి వస్తుందని చెప్పి విడిచిపెట్టేస్తూ ఉంటారు. ఈ లోక సంబంధమైన పోరాటంలో. కానీ ఇక్కడ అది కాదు. దాని మాంసం తినాలని తన జీవాన్ని తీసివేయాలనుకున్నటువంటి అడవి కుక్క, అడవనక్కలు దాన్ని వెంటాడుతాయి దుప్పిని. ఆ దుప్పే పరిగెడుతూ ఒకవేళ
దేవుడు తనకు ఆయుష్కాలం ఇస్తే అది ఏం చేస్తుందో తెలుసా? పరిగెడుతూ 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 అలసిపోతూ అది నీటి యొద్దకు పరిగెడుతుంది అంటే ఎందుకు తెలుసా? అక్కడ సైన్స్ ప్రకారంగా దాని యొక్క పరిశోధకులు రాసినటువంటి మాట ఏంటంటే, దుప్పికి గాయాలైనప్పుడు ఒక అడవి కుక్క దవడ పట్టుకుని లాగితే మరొక అడవి కుక్క లేక అడవులకు వచ్చి ఈ పక్కలో డొక్కలో ఉన్నటువంటి మాంసాన్ని పట్టుకుని లాగేస్తాయంటే, ఎక్కువగా ఈ దవడ ఈ డొక్కలో ఉన్నటువంటి మాంసాన్ని కాడ ఎక్కువగా పట్టుకుని కరిసి దాన్ని పడగొడతాయి. ఒకవేళ తన ఆయుష్కాలం ఉండి విడిపించుకొని పరిగెడితే అది మొదటగా చేసేది ఏంటో తెలుసా? ఆ సెలయేర్లు యొద్దకు పరిగెట్టుకుని వెళ్తుందంట. ఎప్పుడైతే దుప్పికి ఎంత గాయాలైనా కానీ నీరు, తన కడుపు నిండా నీరు తాగగలిగితే అది బ్రతికిపోతుందంటే, దేవుడు తనకి నీటిలో పెట్టాడంటే బలం. దేవుడు నీటి ద్వారా ఎప్పుడైతే నీరు తన యొక్క కడుపులోనికి వెళుతుందో తన రక్తం అంతా కూడా కట్టడిపోతుంది. దుప్పెకు దేవుడు పెట్టినటువంటి ఆ యొక్క జీవము నీటిలో ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే అంటాడు ప్రభు, ఇశ్రాయేలీలు జీవజల ఓటనైన నన్ను వారు విసర్జించిరి. దేవుని యొక్క బిడ్డలంటండి, జీవజల ఓటనైన నన్ను అంటే జీవజల ఓటైనటువంటి మన ప్రభువును మనం విడిచి ఈ లోకంలో నీళ్ళ నిలవని తొట్లు మనం నింపుతూ ఉన్నామంట. ఆ తొట్లకి చిల్లులు ఉన్నాయి. మనం ఏమనుకుంటామంటే నీళ్లు పోసేస్తున్నాము, నీరంతా అందులో ఉంటుంది అనుకుంటాం. అది పోస్తున్న కొద్దికి కిందకి వెళ్ళిపోతుందంట. అలాగే మన భక్తి కూడా ఆచార సంబంధంగా ఏమండి అన్యజనులకి మనకి తేడా లేకుండా పూర్వం యొక్క మన యొక్క పాపానికి రక్షణ పొందినటువంటి యొక్క పవిత్రతకు సంబంధం లేకుండా, ప్రత్యేకింపబడకుండా, మన మనసు మార్చుకోకుండా ఏమండి ఏదో మతం పేరుతో, దేవుడి పేరుతో, కులం పేరుతో జీవించడం కాదు. మనందరికీ దేవుడు ఒక్కడే, మనందరికీ ప్రభు ఒక్కడే. నేనే, నా ద్వారా తప్ప ఆ మార్గంలో మీరు వెళ్ళలేరని చెప్పినటువంటి యేసుక్రీస్తు మార్గమే స్వచ్ఛ మార్గము, జీవ మార్గము. అనాది నుంచి నేనే భూత భవిష్యత్ కాలంలో ఉండు సర్వాధికారి అయిన ప్రభు నేనే అని సెలవిస్తూ ఉన్నాడు దేవుడు. భూత భవిష్యత్ కాలంలో ఉండు సర్వాధికారి అయిన దేవుడు ప్రభువు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, మార్గమైనటువంటి దేవుడు, సత్యదేవుడు, జీవం కలిగినటువంటి దేవుడు మన యేసుక్రీస్తు. ఆ దుప్పే ఎప్పుడైతే అక్క గమనించండి దుష్టుడి నుంచి తప్పించుకుందో, దుష్టత్వం నుంచి తప్పించుకుందో, తన గమనించండి దాన్ని కలుగు చేసినటువంటి దేవుడు దాన్ని తప్పించి జీవజల నదులులో ఉన్నటువంటి జలమును తాగనిచ్చాడు. అందుకంటాడు, నా ప్రభు శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. ఆయన కాపరి శాంతికరమైన జలములు మనల్ని తాగమని చెప్తూ ఉన్నాడు. నువ్వు తాగుతావా మాంటావా అది నీ చేతుల్లో ఉంది. ఆ దుప్పి ఆ సమస్య నుంచి విడిపింపబడ్డాది, ఆ పరిస్థితుల నుంచి విడిపింపబడ్డాది. తన జీవమైనటువంటి యొక్క ఆ నీరును తాగడానికి ఎంతో ప్రయాసపడి సెలయేర్లు యొద్దకు వెళ్ళి తన దాహమును తీర్చుకుంది. దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే దేవుని యొక్క వాక్యం ఇటు రీతిగా మనకి సెలవిస్తా ఉంటుంది. ఈ దుప్పే మానవ జీవితానికి సాదృశ్యంగా కనబడుతూ ఉంది. ఈ అడవి కుక్కలు, అడవి నక్కలు లోకంలో ఉన్నటువంటి యొక్క లోకమును అమితంగా అనుభవిస్తూ
లోకంలో ఉన్న వాటిని అమితంగా అనుభవిస్తూ దేవుడు లేడని అనుకుంటున్నటువంటి దుష్టులకు సాదృశ్యంగా ఉన్నాయి. ఈ లోకమును స్వాధీనము చేసుకున్నటువంటి సాతానికి సాదృశ్యంగా ఉన్నాయి. సాతానుడి లోకమును బంధించాడు. ఈ లోకంలో ఉన్న వాటిని స్వాధీనపరుచుకున్నాడు. లోకంలో ఉన్నదంతయు శరీరాశ, నేత్రస, జోపు, డంబము, వీటిని అమితంగా మనం ప్రేమించడానికి వీల్లేదు. ఈ సమస్యల నుంచి మనము దుప్పు వలె పరిగెట్టుకోవాలి. దుష్టుడు వేసే అగ్నిబాణం నుంచి దుప్పు వలె మనం తప్పించుకోవాలి. అలా తప్పించుకుని జీవజల ఓట అయినటువంటి యేసు క్రీస్తు ఆయనిచ్చు యొక్క నీళ్లు తాగితే ఎన్నడూను దప్పుకొనం, ఎన్నడూను మరణం మనం సమీపించి సజీవులుగా ఆయనతో మనం కలిసి ఉంటాం. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నా రెండు చేతులు జోడించి చెప్తూ ఉన్నాను. అందుకే దావీదు అంటున్నాడు, కీర్తన పలుకుతూ ఉంది, దుప్పిరీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుతూ ఉందయ్యా. నీ దగ్గరికి వస్తే, నిన్ను సమీపిస్తే, నీ పాదము యొద్దకు వస్తే, నీవు నాకు ఇచ్చినటువంటి యొక్క పరిశుద్ధ స్థలమునకు నేను వెళితే, ఆ పరిశుద్ధ స్థలములో చేతులెత్తి నేను ఆరాధన చేస్తే, సడలిన నా చేతులు, సడలిన నా మోకాళ్ళు, సడలిన నా యొక్క ఎముకలు, సడలిన నా ఆరోగ్యము అన్నీ తిరిగి నాకు వస్తాయి. పూర్వ వైభవాన్ని నేను పొందుకుంటాను ప్రభువా. గనుక నీ మీద ఆశ చేత నేను దప్పుకొనుచున్నాను. దుప్పే మానవ జీవితానికి, భక్తి జీవితానికి, మానవత్వానికి, విశ్వాసానికి, ప్రభు మీద ఆధారపడడానికి, ప్రభుని సేవించడానికి, ప్రభు ఇచ్చిన జీవజలాలు త్రాగటానికి సాదృశ్యము దుప్పే. దుప్పే అల్పమైందే కావచ్చు, దుప్పే దుష్టుడి నుంచి తప్పించుకునే మార్గము ప్రభు దానికి చూపినట్లుగా ఈ లోకము నుంచి తప్పించుకునే మార్గం ప్రభు మనకు చూపించాడు. అదే నేనే మార్గము, సత్యము, జీవము. ఇరుకు ద్వారమున మీరు ప్రవేశించాలి. దుప్పుకు వచ్చినటువంటి ఇరుకు కంటే ఘోరమైన ఇరుకునికి వస్తుందా? అంతకు మించి ఇరుకునికి వస్తుందా? అది రాకుండా నేను చూసుకుంటాను అని నా ప్రభు సెలవిస్తా ఉన్నాడు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కనుక ఎడారిలో దుష్టుల నుంచి తప్పించుకున్న దుప్పు వలె ఈ లోకములో దుష్టుల నుంచి, దుష్టత్వం నుంచి, దుష్ట సాంగత్యం నుంచి మనం తప్పించుకోవాలి. అదే నా ప్రభు సెలవిస్తా ఉన్నాడు. కనుక నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి. నా ప్రభు ఈరోజు చెప్తున్నట్టు మాట నేను ముగిస్తాను. దుప్పిరీటి ఓగల కొరకు ఆశపడినట్లు ఆయన కొరకు ఆశపడటం అంటే, ఇరుకు ద్వారమున ప్రవేశించడం అంటే, నీరు పరిశుద్ధాత్మకు సాదృశ్యం, నీరు పరిశుద్ధ అభిషేకమునకు సాదృశ్యం, నీరు జీవమునకు సాదృశ్యం. దుప్పు వలె పారిపో దుష్ట సాంగత్యము నుంచి. అదే నా ప్రభు నీకు సెలవిస్తా ఉన్నాడు. కనుక ఈ భయంకరమైన దినాలలో నీవు ఏ గుంపుతో ఉండాలనుకుంటున్నావు? నామకార్థ సంఘ గుంపుతో ఉంటావా? నామకార్థ బంధుత్వంతో ఉంటావా? నామకార్థమైనటువంటి యొక్క ఆచారంతో నువ్వు ఉంటావా? లేక సత్యమైన దేవునితో నువ్వు ఉంటావా? సత్య మార్గంలో నడిపించే దేవునితో నువ్వు ఉంటావా? నా ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. నా ప్రియమైనటువంటి దేవుని, నువ్వు కాకిలా ఉండడానికి వీల్లేదు, నువ్వు పౌరువులా ఉండాలంటున్నాడు. నోహు వాళ్ళలో నుంచి విడబడినటువంటి కాకే ఆ గోతిలో ఉన్నటువంటి శవాలపై ఉండి ఆ శవాల యొక్క వాసనను అమితంగా ఆస్వాదిస్తూ ఆ కుళ్ళిన శవాలు తింటూ తిరిగి తన యజమానుడైన నోహు దగ్గరికి తిరిగి రాలేదండి. కానీ ఆ యొక్క పౌరను విడిచిపెట్టినప్పుడు పౌరము అపరిశుద్ధత అయినటువంటి ఆ స్థలంలో నిలవడానికి చోటు లేక
తిరిగి 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 తన యజమానుడి యొక్క ఓడలోనికి వచ్చినట్లుగా చూస్తూ ఉన్నావు. నువ్వు నల్ల కాకిలాగా నువ్వు ఉంటావా, లేక తెల్లని పౌరు వల్లే నువ్వు ఉంటావా? ఆ నల్లవాడైన సాతానుతో నువ్వు సాంగత్యం చేస్తావా, తెల్లవాడైనటువంటి యేసుక్రీస్తుతో నువ్వు సాంగత్యం చేస్తావా? ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. చివరిగా నేను చెప్తూ ఉన్నాను, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, విశాల మార్గములో నువ్వు ప్రవేశిస్తే తిరిగి తిరిగి నోహ ఓడలోనికి నువ్వు ఎప్పటికీ రాలేవు. కనుక ఇరుకు ద్వారమున నువ్వు ప్రవేశిస్తే తెల్లని పౌరం వలె కాలు మోపడానికి పవిత్రమైన స్థలం లేక తిరిగి ఓడలోనికి తిరిగి వచ్చినటువంటి పవిత్ర జీవితాన్ని మనం జీవిస్తాం. ఈ వాక్యంలో ఉన్న మర్మాన్ని మీరు జ్ఞాపకం తెచ్చుకోండి. చివరిగానే ముగిస్తూ ఉన్నాను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నా ప్రభు పిలుస్తూ ఉన్నాడు. నీకు రక్షణ మార్గం ఏంటో తెలుసా? నోవహు తయారు చేసినటువంటి ఓడ. ఆ ఓడలోకి నువ్వు రావాలి అంటే 120 సంవత్సరాలు కష్టపడి పనిచేసి సువార్త ప్రకటించి ఓడ నిర్మాణం చేశాడు. అలాగే ఇరుకు ద్వారమున నీవు భక్తి చేస్తూ ఇరుకు ద్వారమున నువ్వు ప్రయాసపడినట్లయితే విశాల మార్గమైన పరలోకమునకు మనం వారసులు అవుతాం. రెండవదిగా నా ప్రభు చెప్తూ ఉన్నాడు, ఆయన సెలవిస్తూ ఉన్నారు, ఇదిగో నాశనమునకు పో ద్వారము ప్రవేశించువారు అనేకులు. లోకస్తులందరూ కూడా నాశనానికి పోయే మార్గాన్ని విశాల మార్గం వాళ్ళు ఎన్నుకుంటారు. ఆ మార్గంలోనే వారికి బాధలు రాకూడదు, ఇబ్బందులు రాకూడదు, దరిద్రత రాకూడదు. వస్తే యోబు భార్య ఎలా మాట్లాడతారు? ఎందుకయ్యా దేవుని దూషించి లేక విశాల ద్వారమా? గొర్రెలు పో ద్వారము నేనే, నా ద్వారా ప్రవేశించువాడు లోపలికి వెళ్తాడు, బయటకు వస్తాడు, స్వతంత్రం ఉంటుంది. వానికి ముందుగా నేను నడుస్తాను, నా గొర్రెలు నా స్వరం వినును అని సెలవిస్తూ ఉన్నాడు. తిరిగి నువ్వు సమస్యలు వచ్చినా కానీ, తెగులు వచ్చినా కానీ వాటన్నిటిని మనం ఎదుర్కోవాలి. ఆయన మన కొరకు సిద్ధపరిచినటువంటి ఆ నిశ్చలమైన రాజ్యాన్ని మనం వారసులు అవుతాం. కనుక ఈరోజు ఇరుకు ద్వారమున ప్రవేశించు నా ప్రభు. మీరు ప్రార్థన చేయండి. మరి ఇక్కడ నేను క్షేమంగానే ఉన్నాను, మీరు అక్కడ క్షేమంగా ఉన్నారని మరి కలుస్తూ, మరి ఇక వర్తమానాన్ని వింటున్న మన బిడ్డలు, నలుమూలలో ఉన్నటువంటి బిడ్డలు, స్నేహితులు, శ్రేయభిలాసులు, మరి చూస్తున్న ప్రతి బిడ్డలు కూడా షేర్ చేస్తూ మరి వాక్యమును అనేకులకు అందించాలని ప్రేమపూర్వకంగా మీకు తెలియజేస్తూ ఉన్నాను. యూట్యూబ్లో కూడా పెట్టడం జరుగుతుంది. మరి తెలియనటువంటి వారికి ఒకటే చెప్పండి, ఆంధ్ర క్రిస్టియన్ కర్మ సంఘం అని చెప్పి మరి మీరు కొట్టినట్లయితే తప్పనిసరిగా మన యొక్క మెసేజెస్ వస్తాయి. మరి వందనాలు. అయ్యా ఇరుకు ద్వారమున మేము ప్రవేశించాలని, ఇరుకు మార్గంలో మేము జీవించాలని సత్యాన్ని తెలుసుకునే భాగ్యం దయచేయండి. విశాల మార్గమును వెనుకుంటూ అయ్యా ప్రభా అది మార్గం మంచిది కాదని, అది నరకమునకు పోవు మార్గమని అయ్యా తెలియచేయండి. ప్రభా మీకు వందనాలు చెల్లిస్తున్నాను. దుప్పు ఏ విధంగా మీ వద్దకు పరిగెట్టుకుని వచ్చిందో అయ్యా ప్రభా యేసయ్యా తనకున్నటువంటి మరణ భయం, జాబు లేనటువంటి వీళ్ళని జ్ఞాపకం తెచ్చుకోండి. ఉద్యోగాలు ప్రభా అయ్యా ప్రభు ప్రతి బిడ్డకు దొరకడానికి సహాయం దయచేయండి. గర్భిణీ స్త్రీని జ్ఞాపకం తెచ్చుకోండి. కరోనా వైరస్ తో బాధపడుతున్న బిడ్డల్ని స్వస్థత అనుగ్రహించండి. ప్రభా యేసయ్యా డ్యూటీలు వెళ్తున్న బిడ్డలు వస్తున్నటువంటి జ్ఞాపకం తెచ్చుకోండి. అయ్యా ప్రభా యేసయ్యా యవనస్తుల కొరకు ప్రార్థన చేస్తున్నాను. యవన బిడ్డలు ప్రత్యేక రీతిలో ప్రభా మీరు భద్రపరచండి. ఈ సేవ చేయడానికి పురుకొల్పించమని